ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై వైఎస్ఆర్సీపీ హైకోర్టును ఆశ్రయించింది. ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయి తుది ఓటర్ల జాబితా ప్రచురించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా ఆదేశించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ జారీ ప్రక్రియను నిలిపివేయాలని వైఎస్ఆర్సీపీ కోరింది. నేపాల్లో విలయం సృష్టించిన వరదలు వేలాది మందికి తీరని బాధను మిగిల్చాయి. ఎంతో మందికి ఆప్తులను దూరం చేశాయి. కొన్ని గ్రామాలను సమాధి చేసి ఎంతో మందిని నిరాశ్రయులుగా మార్చాయి. ఎటు చూసినా బురదే, విధ్వంసమే. ఫ్లాష్ ఫ్లడ్స్ అనంతరం అక్కడ కనిపిస్తున్న హృదయ విదారక దృశ్యాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. మృతుల సంఖ్య 157కు చేరగా 750 మంది గల్లంతయ్యారు. నేపాల్, టిబెట్లో సంభవించిన ఆకస్మిక వరదలపై న్యూయార్క్ టైమ్స్ ఆసక్తికర విషయాలను తెలిపింది. హిమాలయాల్లో గ్లేషియర్ నుంచి 2000 అడుగుల వెడల్పు ఉన్న ఓ భారీ మంచు కొండ విరిగిపోవటమే ఈ విపత్తుకు కారణం కావచ్చని తెలిపింది. వరదలతో అతలాకుతలమైన నేపాల్కు భారత్ అండగా నిలిచింది. మానవతా సాయం కింద 10 టన్నుల అత్యవసర సామగ్రి, మెడిసిన్స్ ను పంపింది. తెలంగాణ నుంచి అక్కడికి వెళ్లిన వారి ఆచూకీ కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఢిల్లీలో కంట్రోల్ రూమ్ ను సంప్రదించాలని తెలిపింది. ఏపీలో కరువు డేంజర్ బెల్స్ మోగుతున్నా సీఎం చంద్రబాబు స్పందించడం లేదని మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. రాష్ట్రంలో లోటు వర్షపాతంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా చంద్రబాబు తీరు కుంభకర్ణుడిలా ఉందని ఆయన విమర్శించారు. ఏపీ, తెలంగాణ మధ్య మరోసారి కృష్ణా జలాల వివాదం రాజుకుంది. నాగార్జున సాగర్ నుంచి కుడి కాల్వకు 2000 క్యూసెక్కుల నీటిని ఏపీ అధికారులు విడుదల చేయగా దానికి కౌంటర్గా తెలంగాణ అధికారులు ఎడమ కాల్వకు నీటిని వదిలారు. కేపీఎంబీ అనుమతి లేకుండా కాలువలకు నీటిని విడుదల చేయడం వివాదానికి దారితీసింది. ఏలూరు జిల్లా కైకలూరులో చిత్తడి నేలల నిబంధనలపై సుప్రీంకోర్టులో పోరాటానికి సిద్ధమయ్యారు రైతులు. 10వ కాంటూర్ నోటిఫికేషన్ ఉపసంహరించుకునే వరకు ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా ములుగురు గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. చికెన్ తో కూడిన అన్నం తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురవ్వగా ఆసుపత్రికి తరలించారు. గద్వాల ఏరియా హాస్పిటల్లో వైద్యుల వైఫల్యం మరోసారి బయటపడింది. రోగులను చేతులపై తీసుకుని వెళుతూ ఉన్న దృశ్యాలు వైరల్ గా మారాయి. స్కానింగ్ చేసే వారు లేక రోగులు తీవ్ర ఇబ్బందులను పడుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా తోటపల్లి జలాశయం నాగావళి వరద నీటితో నిండు కుండం తలపిస్తోంది. ప్రాజెక్టు 3 గేట్లు నుంచి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అమెరికా ఆర్మీ లీడర్షిప్ క్రైసిస్ ను ఎదుర్కొంటోంది. గత ఏప్రిల్ నుంచి సైన్యానికి చీఫ్ ఆఫ్ స్టాఫ్ లేరు. జనరల్ రాండి జార్జ్ ను తొలగించాక కొత్త చీఫ్ ను నియమించలేదు. క్షిపణి రక్షణ వ్యవస్థల నిర్వహణతో పాటు అనేక కీలక పదవులు ఖాళీగానే ఉన్నాయి. ఇండియా, శ్రీలంక మధ్య 2వ టెస్ట్ చివరి రోజు ఆటకు వర్షం ముప్పు పొంచి ఉంది. ఇది భారత్కు ఎఫెక్ట్ చూపే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ వర్షంతో ఇవాళ ఆట సాధ్యపడకపోతే డ్రా అవుతుంది. శ్రీలంకను త్వరగా ఆల్అౌట్ చేస్తే భారత్ గెలిచే అవకాశాలున్నాయి.